కెనడాలో రోజురోజుకు ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కెనడాను వేదికగా చేసుకుని ఇతర దేశాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తున్న ఖలిస్తానీలు ఇప్పుడు ఆ దేశానికే ఎసరు తెస్తున్నారు. కెనడియన్లనే కెనడాను వదిలి వెళ్లిపోవాలని డిమాండ్లు చేస్తున్నారు. కెనడాలోని శ్వేత జాతీయులు యూరోపు వెళ్లిపోండంటూ నినాదాలు చేస్తున్నారు. అసలైన కెనడియన్లను తామేనని తేల్చి చెబుతున్నారు. ఇన్నాళ్లు హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ నిత్యం ఏదో ఒక చోట గొడవ సృష్టిస్తున్న ఖలిస్తానీలు ప్రస్తుతం తెల్లజాతి వారిపై పడ్డారు. తాజాగా కెనడాలోని శ్వేత జాతీయులను దురాక్రమణదారులుగా అభివర్ణించారు. అసలైన కెనడా తమదేనని, తెల్లజాతి వారే ఇతర దేశాల నుంచి కెనడాకు అక్రమంగా వచ్చి నివసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్వేత జాతీయులంతా యూరోప్కు తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. తాజాగా ఓ ఖలిస్తానీ మద్దతుదారుడు విడుదల చేసిన ఓ వీడియోలో కెనడాకు యజమానులు తామేనని తేల్చి చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కెనడియన్లను ఆ ఖలిస్తానీ మద్దతుదారుడు దురాక్రమణదారులుగా అభివర్ణించాడు. కెనడా యజమానులు తామే అంటూ 2 నిమిషాల వీడియోను విడుదల చేశాడు. ఇది మా దేశం, మేం కెనడా యజమానులం, మేం గొప్ప కెనడియన్లం, మీరు తిరిగి యూరప్ లేదా ఇంగ్లండ్కు వెళ్ళిపోండి, మీరు కెనడియన్లు కాదు, మేమే కెనడియన్లం, మీరు దురాక్రమణదారులు, శ్వేతజాతీయులారా తిరిగి యూరప్కు వెళ్ళిపోండి అని తీవ్ర హెచ్చరికలు చేశాడు. ఇది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవలే కెనడాలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న 2 నగరాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఆలయాలు, ప్రార్థనా స్థలాల వద్ద ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టకూడదని కెనడాలోని బ్రాంప్టన్ నగరపాలక కౌన్సిల్ తేల్చి చెప్పింది. అలా చేసిన వారికి భారీగా ఫైన్లు వేయనున్నట్లు తెలిపింది. ఇటీవల దాడులు పెరుగుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.